అంdariki namaskaram. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో కూడా ఒకసారి కొత్త డైట్ రెసిపీ నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారికి వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో జానకి గారు. హలో. ఎర్రగా కోపంగా ఉన్నారు, ఏం జరుగుతుంది? బీపీ రాబోతుంది. బీపీ రాబోతుందా? అదే చూస్తుంటేనే అర్థమైంది. కొంచెం ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నేను కూడా చాలా బాగున్నాను. కొంచెం కూల్ గా. ప్రస్తుతానికి బానే ఉన్నాం ఇద్దరం. ప్రస్తుతానికి బానే ఉన్నాం. ఎందుకు బీపీ రాబోతుంది? ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. మనం ఈ వీక్ అంతా కూడా బ్లడ్ ప్రెషర్ కి ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అందుకని బీపీ రాబోతుంది అన్న. సో ఇది హై బీపీ పేషెంట్స్ కా? హై బీపీ పేషెంట్, ఆఫ్ కోర్స్. హైపర్ టెన్షన్, హై బీపీ పేషెంట్స్ కి. ఆల్ రైట్. సో జానకి గారు, బీపీ అనగానే మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే బీపీ అనగానే మీకు ఏ డైలాగ్ గుర్తొస్తుంది? ఆఫ్ కోర్స్ బాలకృష్ణ డైలాగ్ గుర్తొస్తుంది. నీకు బీపీ వస్తే నీ పిఏ భయపడతాడేమో, నాకు బీపీ వస్తే డైట్ మెన్యూ సెట్ మొత్తం అనుకుద్ది. అదన్నమాట సంగతి. సో బీపీకి సంబంధించి జోక్స్ అపార్ట్, బట్ ఇవాళ రేపు ఆల్మోస్ట్ అందరిలో కూడాను మనం డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అన్ని ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వరకే లిమిటెడ్ గా లేదు, అందరికీ వస్తుంది. కాబట్టి సో బీపీకి సంబంధించి ఈ వారం అంతా కూడా మంచి మంచి డైట్ రెసిపీస్ నేర్చుకోబోతున్నాం. మరి అందులో భాగంగా ఇవాళ మీరు మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? పెప్పర్ ఫ్రై. పెప్పర్ ఫ్రై అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బ్రాక్లీ, రెడ్ బెల్ పెప్పర్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర పొడి, లెమన్, నూనె. ఎస్, పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, మొదటిగా మనం ఏం చేస్తున్నాం? సో బీపీ తగ్గించాలంటే ఫస్ట్ మంట పెట్టాలి. ఓకే. సో ముందుగా మంట పెట్టి వదిలేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్ గా బీపీ తగ్గిపోద్ది. సో మంట పెట్టిన వెంటనే మనం పెట్టాలి పాన్ హీట్ ఎక్కాలి. ఓకే. పాన్ హీట్ ఎక్కే లోపు మీరు మా కోసం బీపీకి సంబంధించి ఇంకో డైలాగ్ చెప్తారా? డైలాగ్ కాదు, ఇన్ఫర్మేషన్. సరే, మీరు ఎలానో డైలాగులు చెప్పరు కాబట్టి మా అందరి కోసం ఇన్ఫర్మేషన్ చెప్పండి. యాక్చువల్గా బీపీ ఈ మధ్యకాలంలో ఏజ్ మీరు అన్నారు ఇందాక. సో ఏజ్ తో పని లేకుండా ఎవరికన్నా వచ్చేస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా ఉంది. బీపీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. అంటే వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. ఒక్కొక్క కండిషన్ లో అసలు ఏ కారణం లేకుండా కూడా బీపీ రావచ్చు అనమాట. అకారణంగా వచ్చేటువంటి బీపీ అనమాట అది. సో ఇట్లాగా రకరకాలుగా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ డిసీజ్. మనమున్న లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉంటుంది, డెడ్ లైన్స్ ఉంటాయి, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా ఏవేవో చేయాల్సిన పనులు ఉంటాయి, మిగిలిపోయిన పనులు ఉంటాయి, ఇంకా చాలా రకరకాల మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ థింగ్స్ చేస్తూ ఉంటాం. వంట చేస్తూ ఉంటాము, ఇంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము, ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటాం, ఇట్లా రకరకాలుగా అనమాట. అంటే ఎక్కువ కండిషన్స్ ఒకేసారి ఒక పర్సన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో మనకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అది లైఫ్ స్టైల్. ఓకే జానకి గారు, బీపీ ఎందుకు వస్తుందో చెప్పారు కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు పాన్ లోకి ఆయిల్ వేసుకుందాం. ఓకే, 2 teaspoons ఆయిల్ వేసాను. ఓకే. నెక్స్ట్ సో బీపీ ఉన్న వాళ్ళు ఆయిల్ కూడా వాడచ్చు, కానీ ఎక్కువగా కాదు, 2 tablespoons మాత్రమే. నెక్స్ట్ వామ్మో, ఫస్ట్ టైం ఎవరైనా నన్ను టీవీలో చూసారనుకో, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, నిజంగా మొగోళ్ళనే మాట్లాడుతుంది వామ్మో అని కేటగరైజ్ చేశారు. వద్దు, నేను నా ఒరిజినాలిటీకి వచ్చేస్తుంది. అమ్మ నేనే దవానే నువ్వు లివ్ ఇండియా. పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ బ్రోకలీ. ఓకే. సో బ్రోకలీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం పెప్పర్ ఫ్రై అన్నాం కాబట్టి క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. అంటే ఏ కలర్ క్యాప్సికమ్ అన్నా తీసుకోవచ్చా, లేదంటే రెడ్ తీసుకోవాలా? అంటే ఎనీ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మంచి బ్రైట్ కలర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ చాక్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు నాకు బీపీ అంటే నెక్స్ట్ గుర్తొచ్చే గార్లిక్ యాడ్ చేస్తున్నాను. మీరు డైలాగ్ చెప్పనివ్వరా? చెప్పండి. ఆఫ్ కోర్స్. వెల్లుల్లి వేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సెక్షన్, అక్కడంతా నాలెడ్జ్ అనమాట.
బీపీ 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 తెప్పించకు నాకు ఆ బీపీ కూడా ఉంటుంది. ఏ 2 డైలాగులు వచ్చాయి నాకు ఇవాళ. ఓకే, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ జీరా పౌడర్, జీలకర్ర పొడి, దానికి కూడా ఫ్రై చేసేసుకున్నాం. నెక్స్ట్ ఉప్పు, ఓకే, నెక్స్ట్ నిమ్మరసం. మంచి అరోమా అయితే వస్తుంది ఇక్కడ, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. బట్ టేస్ట్ చేస్తే ఎలా అవుతుందో తెలిసిపోతుంది. సో ఫర్ దాట్ ఐఎమ్ వెయిటింగ్. చూద్దాం, ఇంకొంచెం సేపట్లో చూసేద్దాం. అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ. రెడీ. ఓకే, సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనాది. వావ్, చాలా సింపుల్, ఈజీ, రెడీ టు కుక్. మన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టేసుకుంటే ఇది ఫటాఫట్ అయిపోతుంది, 2 minutes లో అయిపోతుంది. సో జానకి గారు బ్రైట్ కలర్ఫుల్ రెసిపీ, ఐ నో, ఐ అండర్స్టాండ్. బట్ జానకి గారు ఇంతకు ముందు మీరు బీపీ ఎందుకు వస్తుంది అన్న దాని గురించి కొంచెం మాట్లాడారు. సో వాట్ వుడ్ బి ద అదర్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు? అదర్ ఫ్యాక్టర్స్ అంటే డిసీజ్ కండిషన్స్ ఉండొచ్చు కొంచెం, అంటే కిడ్నీకి సంబంధించి ఉండొచ్చు, తర్వాత హార్మోన్స్కి సంబంధించి ఉండొచ్చు. అంటే అడ్రినల్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. అడ్రినల్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి యాక్చువల్గా. సో అక్కడ ట్యూమర్ లాంటిది ఏదన్నా వస్తే కనుక ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వటం ఉండొచ్చు అనమాట. సో కిడ్నీ ప్రాబ్లం కానీ, రీనల్ ప్రాబ్లం కానీ, తర్వాత మనకి హార్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే బ్లడ్ వెజల్స్ నేరో అవుతున్నప్పుడు, యూజువల్గా ఇది ఎప్పుడవుతుందంటే మనం ఓల్డ్ అయ్యే కొద్ది వస్తుంది అనమాట. ఓల్డ్ టైం వచ్చే బీపీ జనరల్గా ఏంటంటే బ్లడ్ వెజల్స్ నేరో అయినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అట్లా. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు అనమాట. అది ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది అనమాట. అంటే డెలివరీ అవ్వగానే అది తగ్గిపోతుంది. కొందరికి యాక్చువల్గా కరెక్ట్గా డెలివరీ అవుతున్న టైంలో సడన్గా బీపీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అంటే అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు ఆఫ్కోర్స్. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఏంటంటే ఒంటికి నీరు పట్టడం ఉంటుంది. తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, జనరల్గా కొంచెం తక్కువ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, ఇంకొంచెం తక్కువ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో అది కూడా ఒక కండిషన్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ హైపర్ టెన్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది. యంగ్ వాళ్ళలో కూడా ఉంటుంది. యంగ్ అంటే జస్ట్ 20 క్రాస్ అవ్వగానే బీపీ రావచ్చు, టీనేజ్లోనే బీపీ రావచ్చు, ఈవెన్ చిన్న పిల్లలకి కూడా రావచ్చు అనమాట. అయితే అది మనకి తెలియదు. అంటే మనకి పర్టికులర్గా ఒక కండిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పితే మనకి వెంటనే తెలియదు, బీపీ అనేది వెంటనే తెలియకపోవచ్చు అనమాట. మోస్ట్లీ రీనల్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి ఉంటాయి అనమాట బీపీ, అంటే అండర్లైన్ కాజ్ అనేది. బీపీ అనేది యాక్చువల్గా డిసీజ్ కాదు, బీపీ అనేది ఒక కండిషన్ అనమాట. ఆ కండిషన్ మనకి కనిపించడానికి వెనక ఇంకొక ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో నాట్ జస్ట్ లైక్ మనం వన్ రీజన్ వల్ల బీపీ వస్తుంది ఇలా అని కూడా చెప్పలేము అనమాట. ఇట్స్ లైక్ డిఫరెంట్ థింగ్స్ కమింగ్ అప్ టుగెదర్. ఎనీ విచ్ వే, సో హై బీపీ ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఈ వీక్ అంతా కూడా మంచి మంచి డైట్ రెసిపీస్ నేర్పించబోతున్నారు జానకి గారు, ఓన్లీ ఆన్ డైట్ మెన్యూ. కాబట్టి ఎస్, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. మరి ఇవాళ మాత్రం మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ పెప్పర్ ఫ్రై. బట్ మిస్ అయిన వాళ్ళందరి కోసం మరొకసారి పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. పెప్పర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బ్రాక్లీ, రెడ్ బెల్ పెప్పర్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర పొడి, లెమన్, నూనె. పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, బ్రాక్లీ పీసెస్, రెడ్ బెల్ పెప్పర్, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే హై బీపీ ఉన్న పేషెంట్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పెప్పర్ ఫ్రై రెడీ. ఓకే, సో పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు అందరూ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జాను నేను టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం మరి కాసేపట్లో. చాలా జ్యూసీగా ఉంది.
జ్యూసీ, టెండర్, స్పైసీ, యమ్మీ, టేస్టీ, హెల్దీ, కలర్ఫుల్ అన్నీ కూడా కలిపితే పెప్పర్ ఫ్రై అనమాట. ఎక్దమ్ మస్త్. నాకైతే చాలా నచ్చేసింది. సో జానుకి కూడా నచ్చేసింది. జానుకి జస్ట్ కరెక్ట్ కుక్ అయింది. కరెక్ట్ గా కదా, అసలు ఏది కొంచెం ఎక్కువ కాలే కొంచెం తక్కువ కాలే. జానుకి ఇంకో డౌట్ నాకు, కొన్ని సందర్భాల్లో చాలా మంది అంటుంటారు కొన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల లేదంటే వేరే మెడికేషన్లు ఏదో ఉండడం వల్ల దాని వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది అని అంటారు. ఇస్ దట్ రైట్? అంటే ఏదో ఇంకొక డిసీజ్ ఏదో వస్తే దానికి మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్ గా బీపీ పెరుగుతుంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే అట్లాంటి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దానికి యాంటీడోట్ లాగా కూడా ఇంకొకటి ఏదో ఒకటి ఇస్తారనమాట. అంటే మనము సరిగ్గా మందులు వాడకపోతే మాత్రం అది వెంటనే కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. ఈసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్ మెడికేషన్ తీసుకోండి అండ్ ప్రాపర్గా మెడిసిన్స్ అన్నింటినీ కూడా టైం టు టైం వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో థ్యాంక్ యూ సో మచ్ జాను ఫర్ దిస్ వండర్ఫుల్ పెప్పర్ ఫ్రై. చాలా బాగుంది. సో మీరందరూ కూడా ఈ టేస్ట్ ని ఇంట్లో ఎంజాయ్ చేసేయండి. వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. నేను అండ్ జాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.